హలో అండి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే చికెన్ కర్రీ చేసుకుందామా. ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకుని ఉప్పు పసుపు వేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి. అందులోని 2 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. సాల్ట్ అనేది మనం తర్వాత కూడా చెక్ చేసుకుని వేసుకోవచ్చండి. ఇలా వేసుకుని కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కారం ముక్కకి బాగా పడతాయి. ఒక కడాయి తీసుకుని సరిపడా ఆయిల్ వేసుకుని 3 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి 4 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మీరు హాఫ్ కేజీ తీసుకుంటే 2 మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలన్నీ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, 4 పచ్చిమిర్చి చీలికలు వేసి 2 మీడియం సైజు టొమాటోస్ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. మీకు టొమాటో అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, కానీ వేస్తే గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. ఇవన్నీ కూడా మాడిపోకుండా పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అనేది యాడ్ చేసుకోవాలండి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. మీ దగ్గర గరం మసాలా ఉంటే వేసుకోండి. నా దగ్గర చికెన్ మసాలా ఉంది కాబట్టి వేసుకున్నాను. అలాగే అవన్నీ కూడా మంచిగా కలిపిన తర్వాత ఒక పావు కప్పు పెరుగు అనేది మంచిగా గిలకొట్టి వేసుకోవాలి. మీరు ఫ్రైలాగా చేసుకోవాలి అనుకుంటే పెరుగు అనేది స్కిప్ చేసేయండి. నేను ఇక్కడ గ్రేవీ కోసం చేసుకుంటున్నాను కాబట్టి పెరుగు అనేది యాడ్ చేసుకున్నాను. పెరుగు వేసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టి 10 మినిట్స్ అనేది బాగా ఉడికించుకోవాలి. 10 మినిట్స్ అయిన తర్వాత చూస్తే చికెన్ సాఫ్ట్గా అయి ఉంటుంది. ఈ స్టేజ్లో మీరు టేస్ట్ అనేది చెక్ చేసుకుని సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు మన గ్రేవీకి తగినట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి. 15 మినిట్స్ అయ్యాక చూస్తే చికెన్ సాఫ్ట్గా అయ్యి చక్కగా ఉడికిపోయి ఉంటుంది. కావాలంటే మీరు ఇంకొంచెం సేపు ఉంచుకోవచ్చు. గ్రేవీ కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూసారా, ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. కొత్తిమీర యాడ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.